వైనాడ్ ప్రజల కష్టాలను స్వయంగా చూడాలని వెళ్లిన మెగాస్టార్ మమ్ముట్టికి అక్కడ ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. పార్టీ రంగు పులుముకోకూడదని ఆయన చేసిన ఒక సున్నితమైన విన్నపాన్ని వివాదంగా మలిచి సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలపై స్వయంగా సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ మెగాస్టార్కు సారీ చెప్పారు. వైనాడ్ పర్యటన సమయంలో మమ్ముట్టి సిపిఎం జిల్లా కార్యదర్శి రఫీక్తో ఏకాంతంగా మాట్లాడుతూ, నువ్వు నా పక్కనే ఉంటే నేను నీకోసమే ఇక్కడికి వచ్చానని జనం అనుకుంటారు, దయచేసి కాస్త దూరంగా ఉండు అని చాలా సున్నితంగా కోరారు మమ్ముట్టి. అయితే అక్కడ ఉన్న హిడెన్ కెమెరాలు ఈ సంభాషణను రికార్డ్ చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిపిఎం అనుకూల సైబర్ కార్యకర్తలు మమ్ముట్టిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర స్థాయిలో విమర్శలు, దుర్భాషలతో విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో కలత చెందిన మమ్ముట్టి నేరుగా కె రఫీక్ ఫోన్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రఫీక్ ఫేస్బుక్ ద్వారా ఈ వివాదానికి ముగింపు పలకాలని అభ్యర్థించారు. ఇక పరిస్థితి తీవ్రతను గమనించిన ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి మమ్ముట్టికి మద్దతుగా నిలిచారు. మమ్ముట్టి పర్యటన కేవలం వయనాడ్ మంచి కోరి చేసినదే అని, ఆయన పడ్డ బాధకు తాను చింతిస్తున్నా అన్నారు సీఎం పినరయి. అంతేకాదు, కేరళ గౌరవాన్ని పెంచే మమ్ముట్టి లాంటి గొప్ప నటుడిపై సోషల్ మీడియా దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయనను బాధ పెట్టి ఉంటే దానికి ముఖ్యమంత్రిగా తాను బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు సీఎం. రాజకీయాలకు అతీతంగా కేరళ ప్రజలందరూ గౌరవించే వ్యక్తిపై జరిగిన ఈ సైబర్ దాడిని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. మమ్ముట్టి కేరళ శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అని, ఆయనను అవమానించడం తగదని సీఎం స్పష్టం చేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.